హలో ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా? మీకు అర్థమైందా? ఎస్, మష్రూమ్ కర్రీ. ఎంత బాగుంటుందంటే మనం రెగ్యులర్గా బిర్యానీలోకి వాటికి చేసుకునే స్టైల్ కాకుండా ఇది చాలా సింపుల్. ఈ స్టైల్లో చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. బట్ మీకు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, కానీ నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మష్రూమ్స్ తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోవడం తెలియాలి. మష్రూమ్స్కి మట్టి ఉంటుంది కదా. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసి ఈ మష్రూమ్స్ని అందులో వేయాలి. చూడండి, కవర్ తీసేసాం కదా. మష్రూమ్కి కవర్ తీసేసి అందులో వేసి నీట్గా ప్రతి మష్రూమ్ని కడగాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా రుద్ది ప్రతి మష్రూమ్ని అలా నీట్గా కడగాలి. అప్పుడే, ఎందుకంటే ఈ మష్రూమ్స్ మట్టిలోనే గ్రో అవుతాయి కాబట్టి చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత మష్రూమ్ కావాల్సిన వెజిటేబుల్స్, ఆనియన్స్, టమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఇవి నీట్గా తొక్క తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి చూడండి, హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేయాలి. వేడెక్కిన తర్వాత చూడండి, జీలకర్ర వేడెక్కింది కదా. ఇందులో ఈ కర్రీకి మనం పోపు దినుసులు యాడ్ చేయకూడదు. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై అవనివ్వాలి. కొంచెం మరీ టూ మచ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు. ఓకే, కొంచెం రెడ్గా వచ్చి ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది. చూడండి, అలాగా ఆనియన్ మొత్తం మెత్తబడాలి. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోస్ని ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ టమాటోస్ని మరి చిన్న ముక్కలుగా కూడా ఏం కట్ చేసుకోవసరం లేదు. పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా కాకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ తిప్పుతూ ఉండాలి. చూడండి, ఆనియన్ టమాటాలు ఊరికే ఫ్రై అవుతాయి కదా, 2 నిమిషాల్లో ఫ్రై అవుతాయి. అందుకని మనం మూత పెట్టి అలా 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఓకేనా? ఈలోపు మనము ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక ఆనియను, ఒక టమాటో తీసుకొని మిక్సీ వేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ తయారు చేసుకొని ఈ పేస్ట్ని మనం ముందుగానే ఆనియన్ అండ్ టమాటో ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఈ పేస్ట్ కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై ఇప్పుడు ఇందులోకి మనకి ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. నేను తీసుకున్న కర్రీకి మష్రూమ్స్కి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. చూడండి, ఎంత బాగుందో కలర్ఫుల్గా. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది కర్రీ. ఎందుకంటే మష్రూమ్స్ ఈజీగా ఉడికిపోతాయి కదా, అందుకోసం. చూసారా ఎలా ఫ్రై అవుతుంది? బుడగలుగా వస్తుంది. చూసారా? అంటే అలా వస్తూ ఉన్నప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉంచితే చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. చూసారా? ఇప్పుడు మనం మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేద్దాం. చూడండి, ఆ మష్రూమ్స్ని కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే కాడ విరిచేసి అలా మష్రూమ్గానే వేసేసాను అనమాట. అలా బటన్స్గా ఉంటే బాగుంటుందని, తినేటప్పుడు కూడా బాగుంటుంది, పిల్లలు ఈజీగా తింటారని చెప్పేసి అలా వేసాను. మీకు అలా ఇష్టం లేకపోతే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఇలా కలిపేసి నీట్గా మొత్తం ఒకసారి ఫ్రై చేసి
మొత్తం కలిపితే ఆ మసాలా అనేది ఆ ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం కలపాలి. ఎందుకంటే ఆ మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టాలి కదా. ముందే యాడ్ చేస్తే మష్రూమ్స్ విరిగిపోతాయి, ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి కదా, అంతసేపు కుక్ అవసరం లేదనమాట. ఇప్పుడు జస్ట్ కలిపేసి వాటర్లో మొత్తం ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా కుక్ అవనిద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసేసి అందులో మనకి మీగడ దొరుకుతుంది బయట, లేదంటే మీకు పెరుగు తోడు పెట్టుకుంటారు కదా, పైది పాల మీద మీగడ ఉంటుంది కదా, పెరుగు మీద మీగడ, అది తీసుకొని ఒక స్పూను బాగా మంచిగా బీట్ చేసి యాడ్ చేయాలి. ఆ మీగడ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసి కలిపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. మరి ఫాలో అవుతారు కదా నన్ను. చూడండి ఎంత కలర్ఫుల్గా అలా బటన్స్గా బాగుంది కదా ఈ బటన్స్ మష్రూమ్ కర్రీ. ఇది అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ ఇక్కడ గ్రేవీ కానీ మసాలాలు కానీ హెవీగా ఏమీ వేయలేదు. అవన్నీ హెవీగా వేస్తే రెస్టారెంట్ స్టైల్లో అది బిర్యానీకి బాగుంటుంది కానీ అన్నంలోకి బాగుండదు. ఇలా చేస్తే అన్నంలో చాలా బాగుంటుంది. ఇలా బటన్స్గా ఉంటే పిల్లలు ఈజీగా తీసేసుకొని ఈజీగా తింటారనమాట. అంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. చూసారు కదా, మీకు ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఫాలో అవుతారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.